కృష్ణా పుష్కరాల కోసం రహదారి రవాణా సంస్థ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఆర్టీసీ ఈసారి 2400 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా విజయవాడ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక బస్టాండ్లు ఏర్పాటు చేయనుంది. 3 అంచెల విధానంలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోట్ల మంది భక్తులు తరలివచ్చే కృష్ణా పుష్కరాల్లో ప్రజా రవాణాది కీలక పాత్ర. రైల్వే శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రధాన ఆధారం ఆర్టీసీ బస్సులే. రద్దీకి అనుగుణంగా ఈసారి అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. విజయవాడ చుట్టూ ప్రధాన ఘాట్లు ఉన్నందున 70% మంది యాత్రికులు ఇక్కడికే వచ్చే అవకాశముంది. పైగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువై ఉన్నందున అన్ని దారులు బెజవాడ వైపే సాగనున్నాయి. ట్రాఫిక్ సమస్యలు, రద్దీ నియంత్రణను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ శాఖతో కలిసి ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. ఇందులో ప్రధానమైనది విజయవాడ శివార్లలోని 6 ప్రాంతాల్లో శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నింటినీ అక్కడే నిలిపివేసి అక్కడి నుంచి పుష్కర నగర్లు, స్నానఘట్టాలకు వెళ్లేందుకు సిటీ బస్సులు నడుపుతారు. విజయవాడలో 25 పుష్కర నగర్లు ఏర్పాటు చేయనుండగా అన్ని చోట్ల నుంచి స్నానఘట్టాలకు వెళ్లేలా సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కొన్ని బస్సులను రిజర్వులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ ఆపేస్తే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఆర్టీసీ కానీ అక్కడి నుంచి ఘాట్స్కి సిటీ సర్వీసెస్ ద్వారా మేము ట్రాన్స్పోర్ట్ చేయాలనేటువంటిది ప్లాన్. ఆ ప్లాను సిటీ సర్వీస్ నంబర్స్తో సహా కంప్లీట్ అయింది మా దగ్గర. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి వచ్చేవన్నిటికీ పి అని ఉంటుంది సఫిక్స్. 1P, 2P, 3P, 5P లైక్ దట్. భవానీ ఘాట్కి వచ్చేవన్నిటికీ బీతో ఎండ్ అవుతుంది. అదేవిధంగా సంగమం ఘాట్కి వచ్చే సర్వీసులు సిటీ సర్వీస్ నెంబర్లన్నీ కూడా ఎస్తో ఎండ్ అవుతాయి. అంటే 2000 నడుపుతాం, 400 స్పేర్ ఉంటాయి, రిజర్వ్ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, మా దగ్గర బస్సులు బయట నుంచి రాకపోతే మేము క్లియర్ చేయలేము. అందుకనే బయట నుంచి రాలేని పరిస్థితుల్లో 1 వే ట్రాఫిక్ ఉన్నా కానీ మేము మా దగ్గర రిజర్వ్ బస్సెస్ ఉంటే క్లియర్ చేయగలం. వేలాదిగా తరలివచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీసుల సాయం తీసుకోనున్నారు. అన్ని బస్టాండ్లలోనూ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.